ఒక నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. తల వచ్చినట్టయితే మహాపరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ నమ్మకంగా యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క నాయన రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి నాయన నిన్ను నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఘనపరిచేటువంటి ధన్యతను మాకు ఇక్కడ చేరిన మా అందరికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరుచుచున్నాడని లేఖనాలు సెలవిస్తున్నది ప్రభు. ఈ దినమందు సమయమందు నీ పాద సన్నిధిలో చేరేంతవరకు నాయన నిన్ను నీ నామమును ఆరాధించడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క కృతజ్ఞత కోరికకు కారణము ప్రాముఖ్యంగా నాడు నాయన ఇదిగో తండ్రి కామినేని శ్రీను గారి యొక్క గృహంలో మీరు జరిగించిన వేడుకై కొంతపాటి అనారోగ్య కారణంగా బాధపడుతూ ఉన్నప్పుడు నాయన వారు అక్క గారు నాయన ఇదిగో తండ్రి మా ఆత్మీయులు సామ్రాజ్యము గారు నాయన ఇదిగో మిరియాల సామ్రాజ్యము గారు నాయన ప్రార్థన చేసింది, సంఘంలో ప్రార్థన చేయమని కోరింది. సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా నాయన హాస్పిటల్ నుంచి స్వస్థత పరిచి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఈ దినమందు సమయమందు నాయన దానికి కృతజ్ఞతగా నాయన నీవు మా పట్ల మీరు మేలు జరిగించారన్న ఉద్దేశంతో ఈరోజు జనులందరిలో ఈ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఈ కృతజ్ఞత కోరిక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, సంఘము, సమాజం మధ్యలో ఈ ప్రత్యేక కోరికను ఏర్పాటు చేసి ఉండగా ఈ కోరిక ద్వారా మీ నామానికి మహిమపూర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషాలు నీ మాటలు విని మా ఆత్మీయ జీవితాలు బలపరుచుకోబోతుండగా సహాయం దయచేది. ముందున్న సమయాల మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ లేఖనాల నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని యొక్క మాటలు విందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నాము. చాలు, చదవబడిన లేఖన భాగాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న వచ్చిన భాగాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ లేఖనాల్లో మనం గమనించినట్లయితే మానవ దేహాన్ని 2 విభాగాలుగా విభజించారు. చెప్పండి ఎన్ని భాగాలు? 2 భాగాల్లో ఒకటేంటంటే ప్రత్యక్ష భాగమని, పరోక్ష భాగం అని 2 విభాగాలుగా చెప్పబడుతుంది. ప్రత్యక్ష భాగం అంటే ఏంటయ్యా అంటే, ప్రత్యక్ష భాగం అంటే కంటికి కనబడేటువంటి దేహము. అందరు చెప్పండి. అప్రత్యక్షత భాగం ఏంటయ్యా అంటే ప్రాణము, ఆత్మ. చెప్పండి, అందరు చెప్పండి. వాస్తవానికి మనుషులందరూ ప్రయాసపడుతుంది కంటికి కనబడేటువంటి ప్రత్యక్షమైన దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. మొదటి జాము మొదలుకొని సాయంత్రం అయ్యేదాకా, పగటి జాము మొదలుకొని సాయంత్రం అయ్యేదాకా దినమంతయు మానవుడు దేని కొరకయ్యా ప్రాకులాట అంటే కేవలం దేహం నిమిత్తమేనట. ఏంటట? వాళ్ళకి చాలా మంది ఏం కావాలయ్యా, కోటి విద్యలు కూటి కోసం అన్నాడట. ఏమన్నా చెప్పండి. ఏం చేసినా కానీ 4-5 ఏళ్ళు లోనకి వెళ్తే అదే 10 ఏళ్ళు మనిషి బతుకుంటే చాలు, తర్వాత సంగతి తర్వాత. లేచినది మొదలుకొని సాయంత్రం దాకా మనిషి ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస ఏందంటే 6 జాన్లు ఈ పొట్ట కోసమే.
ఆ పొట్ట నిండకపోతే మనిషి బ్రతకడు, మనిషి ఆరోగ్యంగా ఉండడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఏంటి చెప్పండి అందరూ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు అనే విషయానికి వచ్చేటప్పటికి మనం రకరకాల బోర్డర్లు గీసుకున్నాం, కానీ దేవుడు అందరికీ కూడా అందరికంటే ఉన్నతమైన వాడు. ఆయన పరమాత్ముడు. అందరు చెప్పండి. ఆయన శరీరి కాదు. నీవు నేను ఆలోచించుతున్నట్లుగా ఆయన ఒక ఏదో భౌతికమైన రూపం చూసుకొని తృప్తి పడేది కాదు. దేవుడు అంటే మానవ బలహీనతను బేస్ చేసుకొని మనుషులందరూ కూడా దేవుడిని అడ్డం పెట్టుకొని ఆటలాడుతున్న దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే దేవుడు అనేవాడు ఆత్మ అని బైబిల్ చెప్తా ఉంది. ఏంటట? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మదేవుని కనుగొనాలంటే ఆత్మలోనే నువ్వు కనుగొంటావు. ఆత్మ ధ్యానంలోనే నువ్వు ఆయన్ను ప్రత్యక్షమవుతాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యావత్ ప్రపంచం అన్నంతటా దేవుడు ఒక గ్రామానికి దేవుడు కాదండి. నీ ఒక్క గ్రామానికే దేవుడు కాదు, నీ ఒక్క పట్టణానికే దేవుడు కాదు, లేదా నీ రాష్ట్రానికే దేవుడు కాదు. ఆయన యావత్ ప్రపంచానికి సృష్టికర్త. ఆయనే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాం. హల్లెలూయా. ఆయన పరమాత్ముడు. ఆ పరమాత్ముడైనటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి. నువ్వు అడగకుండానే నీకు పుట్టుకనిచ్చాడు. నువ్వు అడగకుండానే నీకు ఆ ఎదుగుదలను ఇచ్చాడు. ఆయనే పుట్టిస్తున్నాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే నువ్వు గుర్తించకపోయినా ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. అందరు చెప్పండి అమ్మా. ఆయన నిన్ను పట్టించుకునే దేవుడు. దేవుడి గురించి రకరకాల విధానాలు, రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి. దేవుడు ఈ లోకాన్ని సృష్టించి ఎక్కడికో పోయాడని రాశాడు ఒక అతను. ఏంటంట? సృష్టించి ఎక్కడికో పోయాడని రాశాడట. అయితే దేవుడు ఏం చేశాడంటే మనిషిని పట్టించుకోవటం మానేశాడని ఒకటి రాస్తున్నాడు. ఇలా చూసుకుంటూ పోతే దేవుడి గురించి రకరకాల విషయాలు తెలియజేస్తా ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే ఈ భూలోకం ఏమైద్దో అందరు చెప్పండి కదండి. ఈ భూమి మీద మనుషులు ఏమవుతారు? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి మనం అంటే ఎంతో ఇష్టం. అందరు చెప్పండి. మనం ఎంతో ప్రేమ, మన మీద దేవుడికి చాలా ఇష్టం ఉందంట. దేవుడికి చాలా ప్రేమ. మనమే దేవుడిని గుర్తించలేకపోతున్నాం, దేవుడిని గుర్తెరగలేకపోతున్నాం. దేవుడు సృష్టికర్త, సృష్టము కాదు. ఈ భూమి ఆకాశములన్నీ కూడా దేవుని హస్తములై ఉన్నాయని బైబిల్ చెప్తా ఉంది. ఈ భూమి కానీ నిల్చున్నటువంటి ఈ భూమి కానీ, చూస్తున్న ఆకాశం కానీ, జలచరములు కానీ, ఆకాశ పక్షులు కానీ, ఈ సమస్తము కూడా దేవుని సృష్టి. సృష్టికర్త పైన ఉన్నాడు, సృష్టిలో మనం ఉన్నాం. ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొనుటయే నిత్య జీవం. హల్లెలూయా. ఎప్పుడు మనకు నిత్య జీవం అంటే నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం నిత్యము జీవిస్తామట. అందరు చెప్పండి. చూడండి, దేవదూతలట నిత్యము బ్రతుకుతున్నాడట. అందరు చెప్పండి. ఎందుకో మానవులకే కొద్ది కాలం, మానవుడు బ్రతికెంతట చూడండి. 90వ కీర్తనలో 9-10 వచనాల్లో మనం చూద్దాము. అక్కడ ఒక మాట ఉంది, క్లుప్తంగా మనం ముగించుకుందాం. చూద్దాం. కీర్తనకారుడు రచించిన కీర్తన 90వ కీర్తన అనుకుంటాను, 10వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ ఏముందో తీసిన వారు చదివి సహాయం చేయండి. 90వ కీర్తన 10వ వచనం చూడండి. 90వ కీర్తన 10వ వచనం మొదటి 2 వచనాలు చూద్దాం. ప్రభువా, తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము నీవే. పర్వతముల పుట్టక మునుపు, భూమిని లోకమునకు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడువు. ఇంకా ఏముంది? నరులారా, యుగ యుగములకు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. 10వ వచనం చూద్దాము. మరుని ఆయుష్కాలము ఎలా ఉందయ్యా అంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అందరు చెప్పండి అమ్మా. మా ఆయుష్కాలము అధిక బలమున్న ఎడల
80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఏందటండి? అది త్వరగా అన్నారు, చెప్పండి. అది ఎప్పుడెప్పుడు పోదాం అన్నట్లు ఉంటుందట. ఏంటిదయ్యా అంటే మన ప్రాణము ఈ దేహాన్ని విడవాలనుకుంటుంది. ఈ దేహంలో ఈ బాధల్ని తట్టుకోలేను, ఈ ప్రాణం పోతే బాగుండు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారండి, వృద్ధాప్యం అయ్యేటప్పటికి కదండి. చాలా మంది, అయ్యా నా ప్రాణం పోతే బాగుంది, ఇంకా నన్ను తీసుకెళ్ళి దేనమమ్మ ఉంటది, 100 సంవత్సరాలు బతికేనయ్యా, ఏసయ్య ఎందుకు నన్ను తీసుకెళ్ళలేదు అంటది. కానీ కొంతమంది, ఏమొచ్చిందమ్మా నీకు బాగానే ఉండవుగా, లేదయ్యా కొద్దిగా వృద్ధాప్యం కొద్దిగా తలనొప్పిగా ఉందంట. ఏముందంట? కొద్దిగా తలనొప్పి ఉంటేనే నువ్వు పాదం అనుకున్నావా? ఇంతకాలం నువ్వు ఆరోగ్యంగా ఉండవు. దేవుడు నామనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గాయపరిచేవాడిని, స్వస్థపరిచేవాడిని. నేను పిల్లలు మాట వినకపోతే ఒక దెబ్బ కొడతాడు తండ్రి, మరలా దగ్గర తీసి చారదీస్తాడు. తండ్రి ప్రేమ తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడు వాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిగా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా. హల్లెలూయా. దేవదూతలకు మరణం లేదట. ఏం లేదట? ఈయనేం దేవుడు అండి? దేవదూతలకేమో మరణం లేదట, మనుషులందరూ చనిపోవాలట. ఇది ఎక్కడ న్యాయం? ఏమండి అన్న ఉందా? దేవుడికి అసలు న్యాయం లేదు, ఏం లేదు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవారు అంటూ ఉంటారు. దేవుడు అన్యాయం చేయుటకు ఆయన నరుడు కాదు, అబద్ధం ఆడటకు ఆయన నరుడు కాదు, అన్యాయం చేయడు. ఆయన ఏమాత్రం ఉద్దేశపూర్వకంగా కీడు చేయడు. ఎన్నడూ కూడా హృదయపూర్వకంగా మనం నష్టపెట్టాలని దేవుడు ఎన్నడూ అనుకోడట. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఆయన ఎంతో లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న వారందరినీ దేవుడు ప్రేమించేటువంటి ప్రేమమయుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరుస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవదూతలకు చావు లేదు, కానీ మానవుడికి చావు ఎలా వచ్చింది ఎవరికి అర్థం కావట్లా. అన్ని కనుగొంటున్నాడు మానవుడు మేధస్సు ఆకాశాన్ని అంటుతుంది, కానీ అసలు ఈ మరణం ఎందుకు వస్తుంది, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో గ్రహించలేకపోతా ఉన్నాడు మానవుడు. ఇంకా మొండిగానే వెళ్తున్నాడు మానవుడు, కఠినంగానే ఉంటున్నాడు దేవుడి పట్ల. అసలు దేవుని గురించిన అన్వేషణ లేదు, దేవుని గురించిన ఆలోచన లేదు. ఏమేమి కనిపెడదామనే దానిలోని సమయం అంతా వృధా చేసుకుంటున్నాడు. కానీ వారి ప్రయాస దేవుడి మీద పెడితే వారు దీవించబడతారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చూడండి అండి, ప్రభునందు తాత్కాలికంగా ఈ భూమి మీదకి మనం అందరం వచ్చాం. తాత్కాలికం అనండి. ఈ దేహము తాత్కాలికమైనది. అందరు చెప్పండి, ఈ దేహం ఎలాంటిదట? తాత్కాలికమైనది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ దేహాన్ని ఒక రోజు మనం విడిచిపెట్టాల్సిందే. అయితే ఈ దేహంలో ఉండగానే ఆ పరమాత్ముని గుర్తెరిగిన వాడు యుగ యుగాలు బ్రతుకుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, శారీరకమైనటువంటి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. అందరు చెప్పండి,
మనం ఏదన్నా బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా, అస్వస్థత ఉన్నా ప్రార్థన చేస్తే, అందరు చెప్పండి, క్యాన్సర్ సైతం స్వస్థత పొందారట చాలా మంది. ఎన్నెన్నో 38 సంవత్సరాలు కోనేటి వద్ద పడి ఉన్నటువంటి వాడట దేవుడు మాట మాత్రం సెలవిస్తే స్వస్థత పొందాడు. నీటిలో ఒకప్పుడట, బాగా వినండి, బెతస్తా అనే కోనేరు ఉందట. చెప్పండి ఏముంది? కోనేరు అంటే ఒక సరస్సు లాంటిది ఉందట. అందరు తీసుకొచ్చి రోగాలు, నొప్పులు, రొప్పులు, ఆయాసాలు, జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోనేరు దగ్గర పడేసేవారట. ఎక్కడ పడేసేవారు? ఇక నువ్వు ఆడుండు, ఎప్పుడో బాగుపడినప్పుడు ఇంటికి రా. ఎప్పుడు నువ్వు ఏడుండి ఏం చేస్తావు? రోగం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, కష్టం వచ్చింది, ఏడే ఉండు, నువ్వు ఎప్పుడో బాగుపడిన తర్వాత రా అని అందరు తీసుకొచ్చి ఆడ పడేసేవారట. అయితే బాగా వినండి, దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ కోనేరుని అట్ట కదిపిద్దట. అలా కదిపినప్పుడు ఎవరైతే ముందుగా వచ్చి ఎవరైతే ముందుగా ఆ కోనేరు దగ్గర ఉన్నాడు, అస్వస్థత పొందినాడు, వాడికి అందులో దూకుతాడో వాడు స్వస్థత పొంది నిర్మలుడిగా, ఆరోగ్యవంతుడిగా బయటకు వస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని బాగుంటుంది. అబ్బా, ఎంత గొప్ప విషయం కదండి. డబ్బులు లేకుండా ఇవాళ హాస్పిటల్కి పోయామంటే లక్షలు లక్షలు అయిపోతాయండి, వేలకు వేలు అయిపోతుంది అంటా ఉంటారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టిన వాళ్ళు, హాస్పిటల్కి వెళ్తే లక్షలు వదిలిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదండి. అయితే బాగానండి, హాస్పిటల్లో డాక్టర్ ఎంత అయినా అడిగితే ఇవ్వాల్సిందే, తప్పదు. ఎందుకు? అన్నిటికంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. ఏంటమ్మా? చూడండి, శరీరము కేవలం నిష్ప్రయోజనము. అందరు చెప్పండి. ఆత్మే శాశ్వతమైనది. అందరు చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్వరగా నా మాటలు ముగిస్తున్నాను, ముందుకు తీసుకెళ్తున్నాను. మార్కు 8:36 ప్రకారం, ఒకడు లోకమంతయు సంపాదించిన యెడల వానికి ఏమి ప్రయోజనం? తన ప్రాణమును పోగొట్టుకుని యెడల వానికి ఏం ప్రయోజనం? చూడండి, ఈ భూమి మీద మన దేహము తాత్కాలికమైందే, కానీ మనలో ఉండేటువంటి ప్రాణాత్మలు శాశ్వతమైనవి. అందరు చెప్పండి అమ్మా, చెప్పండి, అందరు చెప్పండి. మన దేహం తాత్కాలికమైందే, మన దేహం తాత్కాలికమైందే, కానీ ఆత్మ మాత్రం కాదు. అందరు చెప్పండి అన్నమాట. కాబట్టి మానవుడు కేవలం అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటి జీవితాన్ని కొరకు ప్రయాసపడుతున్నాడు, దేహముల కొరకే ప్రయాసపడుతున్నాడు. కానీ వాస్తవానికి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది నిరంతరం జీవిస్తుంది. అయితే దాని కొరకు ఎవరు ఆలోచన చేయట్లేదు. అయితే ఈ ఆత్మ అనేటువంటిది దైవరాజ్యం. ఇప్పుడు చూడండి, శారీరక రోగం వచ్చింది, గాయపడ్డం. అయితే పొందినటువంటి వ్యక్తి స్వస్థత పొందొచ్చు, మరలా అనారోగ్యం అవ్వచ్చు. కానీ ఆత్మ అనేటువంటిది మరి రక్షణ పొందుకుంటే, ఆత్మరక్షణ కనుక నువ్వు పొందుకుంటే నువ్వు నిత్య జీవం, యుగాలు ఉంటావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆత్మకు పట్టినటువంటి సమస్య ఏంటంటే పాపరోగం. ఏంటమ్మా చెప్పండి? దేవుణ్ణి ఎరగకుండా జీవించిన జీవితం అంతా కూడా పాపంతో సమానము. అయితే మన ఆత్మకు పట్టిన ఆ పాప రోగాన్ని తొలగించడానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం, నా కోసం, మనందరి కోసం కలువరి శిలువలో రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు. అయితే మన ఆత్మ అనేటువంటిది బందీ చేయబడింది. మనం చనిపోతే మాత్రం వెళ్ళేది మాత్రం నిత్య నరకమే. మన ఆత్మ ఎట్లా వెళ్ళదట? అయితే అట్లా వెళ్లకుండా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి, అందరు చెప్పండి, ప్రతి పాపముల నుండి మనిషిని విడిపించి విమోచిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కొరకు. కాబట్టి పరలోకం వెళ్లాల్సినటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా యేసుక్రీస్తు రక్తం ఏం చేసిద్దంటే మన అంతరంగాన్ని పవిత్రపరుస్తుంది. అందరు చెప్పండి. మన ఆత్మను శుద్ధి చేస్తుంది. మనం నీతిమంతులుగా తయారవుతాం. నీతిమంతులుగా జీవించేటువంటి వారు, నీతిమంతులుగా మారి నీతిని కొనసాగించేవారు దైవరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అందరు చెప్పండి. ఈ భూమి మీద మనకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, స్థలాలున్నా లేకపోయినా, పొలాలున్నా లేకపోయినా, ఆత్మరక్షణ ఉంటే వాడు భాగ్యవంతుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
శరీరము నిష్ప్రయోజనము, శరీర బలహీనతలు సహజంగా వస్తాయి, తగ్గుతాయి, దెబ్బలు తగులుతాయి, మానుతాయి. కానీ ఆత్మకు పట్టిన రోగం ఉంది, దాన్ని తొలగించాలంటే యేసుక్రీస్తు మాత్రమే. అందరూ చెప్పండి, ఆయన ద్వారా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప దైవరాజ్యంలోకి ఎవరు చేరలేరు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వస్తే కేవలము శారీరక స్వస్థతే కాదు. అందరు చెప్పండి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, పర సంబంధమైన నిత్య జీవం. అందరు చెప్పండి, నీ ఆత్మ చచ్చిపోదు. యేసయ్యను నమ్ముకుంటే యుగ యుగాలు సంతోషంగా దైవరాజ్యంలో ఆనందంగా ఉంటావు. అందరు చెప్పండి, నీ మట్టిలో కలిసి నీ దేహాన్ని కూడా మరలా మంచి ఆరోగ్యమైన శరీరంగా మరలా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టుకోవడం. చూడండి, ఇట్లాగే ఒక సందర్భంలో లాజరు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరమ్మా చెప్పండి. ఆ లాజరు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువు బాగా తెలిసిన వాడు అనమాట. చెప్పండి అమ్మా. అయితే మరియా మార్తలు ఏం చేశారంటే కబురు పంపారు, బోధకుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేయండి అయ్యా అని, కాస్త లాజరు గారు కాస్త అనారోగ్యంతో ఉన్నాడు, కాస్త ఆయన ఏదన్నా వస్తే స్వస్థత పొందుతాడు అని పిలువ నంపితే, ఆయన 4 రోజుల ముందల కబురు పంపితే 4 రోజుల తర్వాత వచ్చాడట. ఎప్పుడు కబురు పంపించారు? చనిపోక ముందల యేసు ప్రభు వారి కబురు అందిందట. ఈయన ఎప్పుడు వచ్చాడంటే చచ్చిపోయిన 4 రోజులకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడట? ఈయన చనిపోయిన 4 రోజుల తర్వాత వస్తే ఇక ఎట్టుంటది? ఏందయ్యా యేసయ్య ఎట్ట పని చేసావు, లాజరు ఎంత మంచోడు నీకు తెలుసుగా, మీరిద్దరు ఎంత బాగున్నారో తెలుసుగా భూమి మీద ఉన్నప్పుడు. కాస్త 4 రోజుల ముందర వస్తే ఎప్పుడు ఏం పోయింది? యేసయ్య నీ పక్కన తిరిగాడుగా, కాస్త 4 రోజుల ముందర వస్తే బతికేవాడుగా. ఏందట? యేసయ్య ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలా, ఆయన కుంటి వారిని స్వస్థత పరిచాడు. హల్లెలూయా. గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. చెవిటి వాళ్ళకి వినికిడి ఇచ్చాడు. నడు వంగిపోయిన వాళ్ళని స్వస్థత పరిచాడు. రోగగ్రస్తుల్ని వ్యాధిగ్రస్తుల్ని స్వస్థత పరిచాడు. గాలి తుఫాలను ఆపాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది పంపాడు. ఇక్కడ ఈ లాజరు గారు చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళారట. 4 రోజులు అయింది. ఎన్ని రోజులు? 4 రోజులు. చనిపోయి అప్పటికే 4 రోజులైన దేహం దగ్గరకు వచ్చి, అయ్యా 4 రోజులు వస్తే బాగుండేది, బతికేవాడు, ఇప్పుడు ఏముంది, శవాన్ని చూడటానికి వచ్చా. ఒక సహోదరి అంటుంది, ఎందుకు, నేను కొంచెం ఏదో పనిలో ఉండి, చాలా ముఖ్యమైన పనిలో ఉండి సమాధి కార్యక్రమం దగ్గరికి, అంటే ప్రార్థన జరిగే దగ్గరికి లేటుగా వెళ్ళా. ఎట్లా వెళ్ళినాము? ఎందుకయ్యా, గొంట్లో పెట్టిన తర్వాత రావచ్చుగా అంది. ఏమంది? ఎప్పుడు రావాలంట? నేను ఏదో సత్తాబత్తుమని 70-80 స్పీడ్ మీద ప్రార్థనకి ఎట్టో కట్ట అందుకుంటే 1 గంట ముందర రావాల్సిన నీ కొద్దిగా లేటుగా వచ్చానని. ఎందుకయ్యా, గొంట్లో పెట్టిన తర్వాత రావచ్చుగయ్యా, నువ్వు కావాల్సిన వాడు కూడా ఇవి అంత లేటుగా వస్తున్నావు నువ్వు అంది. సరే యేసయ్యకే తెలుసులే అనుకున్నా. యేసయ్య సమాధి దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? సమాధి దగ్గరకు వచ్చి యేసయ్య కన్నీళ్ళు పెట్టుకున్నాడట, అవిశ్వాస మాటలు బట్టి. లాజరు బయటికి రా అన్నాడట. గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడట. ఇదేంద్ర చచ్చిపోయినోని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడట? చచ్చిపోయినోని పిలుస్తున్నాడు. ఏంది ఈయనకి ఏమన్నా మైండ్ పోయిందా ఏంది? ఆయన బతుకున్నాడు అనుకున్న పిలిస్తే రావటానికి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అయితే ఆ లాజరు ఆ ముందర సమాధి తెరవండియా, ఎందుకయ్యా కంపు కొట్టిపోద్ది, సమాధి తెరవండి. లాజరు బయటికి రండి అనగానే ఎట్టు వచ్చాడంట. నడుచుకుంటూ వచ్చి నిలబడ్డాడు. ఆయన కట్లు ఎప్పండి అన్నాడట. ప్రేత వస్త్రాలని నింపాడు. అవి వద్దాయా, చచ్చిపోయినాడు కంపు కొట్టింది. వీళ్ళు అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఇదేందిరా బాబు, చచ్చిపోయినాడు ఎట్లేసాడు అని ఆశ్చర్యపోతున్నారట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన పేత వస్త్రాలు ఇప్పేతలకి ఆయన సజీవుడిగా ఉన్నాడట. గట్టిగా చప్పట్లు కొడుతుంది ఉన్నాయి కోరుకో. నా వలన నీ వలన సాధ్యం కాదు. ఆయన దేవుడై ఉండి డబ్బులు తీసుకోకుండా, అందరు చెప్పండి, కన్ను పోయిందనుకో 4 కోట్లు, ఎన్ని కోట్లు, 4 కోట్లు బలమే పెట్టామని కన్ను వచ్చింది, అది చూడదు, మళ్ళీ చూసే కన్ను కాదు అది, ఓవర్క్ అఫీషియల్ కన్ను ఉందంటానికి. నిజంగా కాలు మోకాలు మార్పిడి చేయాలండి, ఈ 2 లక్షలు అంటారు, ఏమంటారు? కానీ ఏమీ తీసుకోకుండా ఆయన దేవుడు సమస్తాన్ని బాగు చేశాడు, అందరినీ బాగు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు మహా అద్భుతాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మీద పడుతూ. అయితే ఈ బాగు చేయడానికి రాలా నేను. అమ్మ యేసయ్యను నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే, అయ్యా నాకు కొద్దిగా కడుపులో నొప్పి బాగా వచ్చింది, తగ్గితే మాత్రం యేసయ్యను నమ్ముకుంటాను, బాప్తిసం తీసుకున్నాను, అందుకు నమ్ముకున్నా. ఎందుకు నమ్ముకున్నట? కడుపులో నొప్పి తగ్గిందని అందుకు నమ్ముకున్నా నేను. లేకపోతే నేను ఎందుకు నమ్ముకుంటానయ్యా? నాకు బాగా విపరీతంగా నడువులో నొప్పి వచ్చిందయ్యా, అందుకే నేను యేసయ్యను నమ్ముకున్నా. ఎందుకు వస్తున్నావమ్మా నువ్వు? నేను కొద్దిగా మంచంలో ఉన్నాను, మంచంలో ఉన్నప్పుడు యేసయ్య లేపితే వస్తానన్నా, అందుకు వచ్చా అని అనుకుంటా ఉంటారు. నాకు కొంచెం బాగా సివియర్ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఆ మరణ పడక నుంచి లేపాడు, అందుకు కాదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి, అందరు చెప్పండి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి నువ్వు నమ్ముకోవాలి. ఆయన కేవలం చిన్న మరి అవసరాలు తీర్చేందుకు కాదు ఆయన నమ్ముకోవాల్సింది. దేవుడు శాశ్వతమైన దాన్ని, అందరు చెప్పండి, దేవుడు ఏదన్నా ఇచ్చాడంటే అది నిత్యత్వమైంది, మనుషులు ఇవ్వలేంది, మనుషులు చేయలేంది, ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే ఇవ్వగలడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాం. నువ్వు యాడికాడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ భూమి మీదనే దేవుడు నీకు స్వస్థతనిచ్చాడు. కానీ ఎవరు ఇవ్వలేంది ఏదో ఉందో తెలుసా? ఆత్మరక్షణ. అందరు చెప్పండి, శరీర స్వస్థత కాదు, ఆత్మ స్వస్థత. నీకు ఇల్లు లేకపోయినా నువ్వు పరలోకం వెళ్తావు, డబ్బు లేకపోయినా నువ్వు పరలోకం వెళ్తావు, ఇదిగో అనారోగ్యంగా ఉన్న నువ్వు పరలోకం. ఏ విధం చేత నువ్వు యేసయ్యను నమ్ముకుంటే ఈ రాత్రి నీవు పరలోకంలో ఉంటావు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. యుగ యుగాలు జీవిస్తావు. నువ్వు బలహీనతలతో ఉన్నావు, విశ్వాసం ఉంచితే దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాత్మను పోగొట్టుకొని వానికి ఏమి ప్రయోజనము? ఒక లోకమంతా సంపాదించుకున్నాడట, తినుము తాగుము సుఖించుమన్నాడట. రేపు వాని జీవితం ఏమవుతుందో వానికే తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఇదిగో ఈ వ్యక్తి నా యందు విశ్వాసం ఉంచాడు. అందరు చెప్పండి, లాజరు ఏం చేశాడంటే నా యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినటువంటి ఆ వ్యక్తి, వినండి, లాజరు చనిపోయి మరలా బతికాడట. అందరు చెప్పండి అమ్మ. ఇలాగూ అనేకులు చనిపోయి బ్రతికారు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు, ఆ మాట చెప్పండి అందరూ. బ్రతికి, అందరూ చెప్పండి, మరలా గట్టిగా చెప్దాం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికి అనండి చనిపోడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. అందరు చెప్పండి, దేవుడు మనల్ని ఆరోగ్యం ఇచ్చే దేవుడు, దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడు. అంతకంటే ప్రాముఖ్యంగా మనకు నిత్యత్వం ఇచ్చేటువంటి దేవుడు, మన ఆత్మ యుగ యుగాలు తనతో ఉండేటట్లుగా గొప్ప భాగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మరలా ఈ మట్టిలోకి వెళ్ళిన ఈ దేహమైన మరలా ఇదే దేహాన్ని ధరించుకొని, అందరు చెప్పండి, ఏది ఆడకపోయిన తర్వాత కూడా ఇదే దేహం అంటున్నాడు ఒకడు. ఆడకపోయిన తర్వాత అయితే ఈ దేహం అట్ట ఉండదు. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు లేని, కలది లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో
స్థిరమైన అది నీవు నీవేదేనా జీవితము అమర్చుచున్నాను నీవేదేనా జీవితము హల్లెలూయా. యేసయ్యను నమ్ముకుంటే కేవలం ఈ కొద్ది కాలము క్షణికమైన ఆనందాలు కాదండి, దేవుడు శాశ్వతమైన ఆనందం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. అక్కడ షుగర్లు ఉండవు, అందరు చెప్పండి అమ్మా. అక్కడ బీపీలు ఉండవు, అక్కడ అలసట ఉండదు, అక్కడ అనారోగ్యమే ఉండదు, అక్కడ మరణమే ఉండదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. మరణము లేని లోకములో నువ్వు ఉండాలని నువ్వు ఇష్టపడినట్లయితే, యుగ యుగాలు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా నీ జీవితం ఉండాలని నువ్వు ఆశించినట్లయితే యేసయ్యను నమ్ముకోవాలి. అందుకు నమ్ముకోవాలి, అంతేగాని చిన్న చిన్న వాటి కోసం కాదు. డబ్బులు ఇస్తాడని ఏంటంట, డబ్బులు ఇస్తాడని నమ్ముకున్నాను. యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుని మేము కూడా ఇల్లు కట్టుకుంటామని వచ్చానయ్యా, పెళ్ళిళ్ళు కావట్లేదని వచ్చానయ్యా, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటుంది. ఏం చేయాలంట? ఇందుకు కాదు యేసయ్య, ఇవన్నీ దేవుడు ఇస్తాడు విశ్వాసం ఉంటే. అందరు చెప్పండి. నువ్వు నమ్ముట నీ వలనైతే, అందరు చెప్పండి. నమ్మువానికి అనండి అసాధ్యమైంది ఏది లేదు. అందరు చెప్పండి. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు ఈ భూమి మీద, విశ్వాసికి కూడా. అందరు చెప్పండి. దేవుణ్ణి కలిగి ఉన్నాడు కూడా ఏది కూడా కొదువై ఉండదు, ఏది కూడా అసాధ్యం ఉండదు. నీతిమంతుడు అనండి ఆశించింది దొరుకుద్ది అంతే. హల్లెలూయా. నువ్వు ఏది కోరుకుంటే అది వచ్చింది అంతే. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నోడికి ఎదురే లేదు. అందరు చెప్పండి. డబ్బున్నోడికి అనుకుంటారు చాలా మంది, దేవుని నమ్ముకున్నోడికి ఎదురు లేదు ఈ భూమి మీద అయినా సరే పరలోకంలోనైనా. నీ దేహం అనారోగ్యం ఉండదండి, నీ దేహం అస్వస్థత ఉండదు, నీ దేహం వ్యాధి ఉండదు, నీ దేహానికి బాధ ఉండదు, నీ దేహానికి మనశ్శాంతి అనేటువంటిది ఇక ఇదిగో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆ దుఃఖం అనేది, వేదన అనేది, రోదన అనేది ఉండదు. అది శాశ్వతమైనటువంటి లోకం. అందరు చెప్పండి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ శాశ్వతమైనది. అందరు చెప్పండి. శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం జీవించుదామా, నా జీవితం ఎట్లా అని ఆలోచించకండి. చింత యావత్తు దేవుని మీద వేసి విశ్వాసం ఉంచండి, దేవుని నమ్మండి. ఇదిగో మీ ప్రాణాత్మలకు మరి విమోచన కలుగుతుంది. పరలోక రాజ్యం యేసయ్య ఇస్తాడు. ఇదిగో యేసయ్యను నమ్ముకుంటే మనకు లభించేది సమస్తము. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడును. ముందర నన్ను వెతకండి, నా రాజ్యం వెంబడి ప్రయాణం చేయండి, మీకేం కావాలి ఈ భూమి మీద అన్ని నేను చూసుకుంటా. అందరు చెప్పండి. అవి మీరు ధనం వెంట పరిగెత్తబాకండి, అవి వెనక్కబోతుంది. కానీ మీరు నా వెంట పరిగెడితే అవన్నీ మీ వెంట పరిగెత్తేలా చేస్తారు. హల్లెలూయా. ఎవరైతే ధనాశ కలిగి లోకాశలు కలిగి దాటిపై పరిగెడతారో అవి రావు దేవుని నమ్ముకున్న వాళ్ళకి. కానీ ఎప్పుడైతే దేవుని వైపు మొగ్గు చూపుతారో అన్ని నీ వెనకమాలు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజు శరీరంలో ప్రతి ఒక్కరూ బలహీనులుగా, అనారోగ్యాలు, అస్వస్థతలుగా ఉంటాం. బలహీనతలు వస్తుంటే పోతుంటే దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. అయితే కావాల్సింది ఏంటంటే ఆత్మరక్షణ. అందరు చెప్పండి. అది యేసయ్యను నమ్ముకుంటే కేవలం నువ్వు పెట్టుబడి ఏంటంటే విశ్వాసం అనండి. నమ్ముకోండి. నువ్వేమి దేవుడికి ఇవ్వాలని అవసరం లేదు, నీ హృదయము అనండి. నీ మనసునిత్తే చాలంటే యేసయ్యకి ఏమొద్దు. లేచిన కానించి కాస్త బంగారం ఇవ్వమ్మా, కాస్త డబ్బులు ఇవ్వమ్మా అనే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు బట్టిన డబ్బులు పీక్కునేరండి లేచిన కానుంచి. కానీ దేవుడికి కావాల్సింది నీ మనస్సు. అందరు చెప్పండి అమ్మా. యేసయ్యకి కావాల్సింది ఏంటంట? నీ హృదయం కావాలి. నాకు ఇంకేమొద్దు, నీ విశ్వాసం నువ్వు కావాలి. అందరికీ ఏం కావాలి? నువ్వు డబ్బు కావాలి, నీ స్థలం కావాలి, నీ పొలం కావాలి, కానీ యేసయ్యకి మాత్రం నీ హృదయం కావాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నాయి. ఆయన గనక నీ హృదయంలో చోటిస్తే, అందరు చెప్పండి, పరలోక రాజ్యంలో యుగ యుగాలు నువ్వు సంతోషంగా ఉంటాయి. దేవుడి ప్రశస్త మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.